కృష్ణయ్య, మా ముద్దుల కృష్ణయ్య, కాసేపు నీతో సంభాషించాలనుందయ్యా. నీకు ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? నీకు అంతటి ప్రేమ నా తండ్రి. అంటే వెన్న నువ్వు స్వీకరిస్తుంటే నేనేమో అనుకున్నాను తండ్రి, అది ప్రేమ రూపంలో మా మీద వర్షిస్తున్నావా తండ్రి నువ్వు? ఇలా తెలిస్తే తండ్రి, అంత వెన్న నీకే ఇచ్చేవాళ్ళం కదా తండ్రి, మేమేమీ దాచుకోకుండా. ఇంతటి ప్రేమనా? ఆ ప్రేమ ఈ వెన్న కన్నా ఎంతటి తీపి తండ్రి ఆ ప్రేమ. కృష్ణయ్య, నీకు ఒక విషయం చెప్పమంటావా? ఇప్పుడు నేను నీతో పాటు ఆనంద సాగరంలో ఉన్నాను. నువ్వు ఎంత ప్రేమగా అక్కడ చూసుకుంటూ ఉన్నావు నన్ను. కానీ నా కర్మ ఫలితంగా నేను మరో జన్మ ఎత్తాల్సి వచ్చింది. కృష్ణ, నిన్ను వీడి వెళ్ళిపోతున్నాను అంటే ఏం పర్వాలేదు అని చెప్పి నా కోసం నీవు తరలిచ్చావు. ఇక్కడికి వచ్చావు. ఏం చెప్పావు నాతో? నేను వస్తున్నాను నీతో పాటు, నువ్వు ఏమి విచారించిన అవసరం లేదు. నీ కర్మ ఏమైతే ఉందో ఈసారి నిష్కామ కర్మ చేసి కర్మయోగం ద్వారా నిన్ను నాలో ఐక్యం చేసుకుంటాను, మళ్ళీ నువ్వు జన్మలు ఎత్తాల్సిన అవసరం లేదని చెప్పి నువ్వు నాతో పాటు వచ్చావయ్యా. వస్తున్నప్పుడు చెప్పావు, ఇది ఒక మాయా ప్రపంచంలోకి వెళ్తున్నావు, నువ్వు మళ్ళీ మాయలోకి పడద్దు, ఇది నేను ఎంతో అట్రాక్ట్ చేస్తుంది, నువ్వు అట్రాక్షన్కి వెళ్ళొద్దు, నా పక్కే చూడు, నా వైపే చూడు, నేను నీకు మళ్ళీ నాలోనే ఐక్యం చేసుకుంటాను చెప్పావు. అలాగే నేను వచ్చానయ్యా. అక్కడ వచ్చిన తర్వాత నీతో బుద్ధిగా 4 రోజులు కూడా లేనయ్యా నేను. ఎప్పుడైతే నాకు కొంచెం జ్ఞానం ఏదో తెలుసు అనేది మొదలైందో అప్పుడు స్లోగా నీకు నేను దూరం అవుతూ వచ్చానయ్యా. ఈ బాహ్య ప్రపంచమే నిజమైన ప్రపంచం అనుకునే దానిలో నేను ఎన్ని కట్టలేదయ్యా. నేను భవంతులు కట్టానయ్యా. నేను ఒక ఫిల్మ్ సిటీయే కట్టేశానండి లోపల. అసలు ఎన్నెన్నో కట్టేసి ఎన్నెన్నో ఊహల్లో వెళ్ళిపోయి అసలు నీ పక్క చూడడమే వదిలేశాను. ఎక్కడ నీ వైపు చూస్తే మళ్ళీ నేను ఏదైనా నీలోకి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుందో ఏమో అనుకొని, ఈ ఆనందాన్ని కోల్పోతానేమో అనుకొని నీ పక్క చూడడం కూడా వదిలేసి, కృష్ణ, నేను ఈ బాహ్య ప్రపంచంలోకి ఎంత కనెక్ట్ అయిపోయానంటే తండ్రి, అసలు అంత కనెక్ట్ అయిపోయాను. ఇలా నేను ఉండగా నువ్వేం చేసావు తండ్రి చెప్పు? లోపల హృదయంలో ఒక విత్తనం వేసావు తండ్రి. ఆ విత్తనం ఎలా వేసావంటే ఈ శరీరాన్ని అంతా కూడా విభూతి చేసి దాని లోపల ఒక అద్భుతమైన విత్తనం వేసావు. ఆ విత్తనానికి నీవే పోసావు. ఆ నీళ్లు పోయడం కాదు కృష్ణ, ఎంత విచిత్రం ఏంటంటే దాన్ని ఒక మొక్కను చేసావు. ఆ మొక్కని ఎంత బాగా కాపాడావంటే అంత బాగా కాపాడి ఈరోజు ఆ మొక్క ఒక తామర పువ్వుని అలా పూసింది. అది ఎటువంటి తామర పువ్వు అంటే ఏ లోకంలో కూడా అటువంటి పువ్వు ఉండదయ్యా. అంత అందంగా, అంత సుందరంగా, అంత మనోహరంగా ఏ పువ్వు ఉండదయ్యా. అంతే కదయ్యా, ఆ పువ్వు లోపలికి వెళ్ళిపోయావు, ఇంకొక ప్రపంచాన్ని సృష్టించావు, ఆనంద నిలయాన్ని సృష్టించావు. దానిలో నువ్వు ఉన్నావు, రాధమ్మ ఉన్నారు, అందరూ ఉండి ఒక ఆనంద నిలయాన్ని ఎక్కడ సృష్టించావంటే నా లోపలే సృష్టించావయ్యా నువ్వు. ఆ ఆనంద నిలయంలో వస్తున్న మాటలు, పాటలు, కీర్తనలు, దానిలో నుంచి వస్తున్న ఆ పరిమళం ఏదైతే ఉందో, ఆ సువాసన అయితే ఉందో, ఆ చల్లని గాలి అయితే ఉందో, అది నన్ను ఒక్కసారిగా లోపలికి లాగిందయ్యా. ఇప్పుడు లోపల చూస్తే ఏముందయ్యా, ఎంత పెద్ద సృష్టి సృష్టించావు తండ్రి నీవు నా కోసం. ఎంతటి కరుణామయుడయ్యా నువ్వు. ఇప్పుడు మళ్ళీ నీ పక్క చూస్తున్నానయ్యా, నన్ను క్షమించవయ్యా, నన్ను క్షమించు కృష్ణ. మాయలో పడిపోయాను, మళ్ళీ నీ పక్క చూస్తున్నాను కృష్ణ. నన్ను ఆనంద సాగరంలో కలుపుకో తండ్రి.